ఒకటి మనకి డార్క్ చాక్లెట్స్ ఏవైతే డార్క్ కలర్డ్ చాక్లెట్స్ ఉంటాయో ఇవి కూడా మనకి స్ట్రెస్ బూస్టర్స్గా చెప్తూ ఉంటామండి. హోల్ గ్రెయిన్స్ ఏదైతే మనకి ఈ జనరల్గా హోల్ గ్రెయిన్స్లో మనకి అన్ని ఏ ఆహార పదార్థాలు ఉంటాయో వాటిని కూడా మనం స్ట్రెస్ రిలీఫ్గా చెప్తూ ఉంటాం. ప్రోబయోటిక్స్ ఏవైతే మనకి రెగ్యులర్గా కర్డ్ కానీ చీజ్ కానీ జనరల్గా ఇట్లాంటి ఏవైతే ప్రోబయోటిక్స్ ఉంటాయో ఈ ప్రోబయోటిక్స్ రెగ్యులర్గా మనం ఆహారంలో అన్నంలో తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి డైజెషన్ ఏవైతే మనకి జీర్ణకోశ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉంటాయో జనరల్గా వాటికి అవి తగ్గించుకోవడానికి ప్లస్ మనకి ఆకలి అది పెరగడానికి విరోచనం అది సాఫీగా అవడానికి కూడా ఈ ప్రోబయోటిక్స్ చాలా వరకు మన ఇంటెస్టైనల్ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ప్రోబయోటిక్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయండి. సో దీన్ని కూడా మనం స్ట్రెస్ రిలీఫ్గా చెప్తూ ఉంటాం. ఇక మనకి గ్రీన్ టీ కూడా మనకి స్ట్రెస్ రిలీఫ్గా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ గ్రీన్ టీ కూడా రెగ్యులర్గా ఒక హ్యాబిట్ లాగా మనం తీసుకోవటం వల్ల కూడా దీన్ని కూడా మనం స్ట్రెస్ రిలీఫ్గా చెప్తూ ఉంటాం. ఇమ్యూన్ బూస్టర్గా కూడా మనం దీన్ని చెప్తూ ఉంటాం. అలాగే మనం తినే ఆహార పదార్థాల్లో రెగ్యులర్గా టర్మరిక్లో కూడా మనకి పసుపులో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి జనరల్గా బాడీ ఇమ్యూనిటీ కానీ బాడీ హీలింగ్కి కానీ